తుంగభద్ర డ్యామ్ గేట్ గల్లంతు. ఈ వార్త విన్నవారి గుండె గుబేల్మంటుంది. డ్యామ్ గేట్ కొట్టుకుపోవడం అంటే మాటలు కాదు. అందులోనూ 1953లో నిర్మాణమైన దాదాపు 70 ఏళ్లుగా ప్రాజెక్ట్ గేట్ల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ఇప్పుడు ఒక్కసారిగా 19వ నెంబర్ గేట్ గల్లంతైంది. దీనికి కారణం నిర్వహణ లోపమా, మరేదైనా కారణం ఉందా? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ నీళ్ళే కర్ణాటకతో పాటు ఏపీలోని రాయలసీమ, తెలంగాణ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు దిక్కు. ఇప్పుడు ఈ గేటు సమస్య వల్ల నీరు వృధాగా కిందకు పోతుండడంతో సాగుతో పాటు కొన్ని వందల గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు తప్పవు. తుంగభద్ర డ్యాంకు ఉన్న మొత్తం గేట్లు 33. ఈ గేట్లను శనివారం రాత్రి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నప్పుడు 19వ నెంబర్ గేటుకున్న చైన్ లింక్ తెగింది. దీంతో అది డ్యామ్ ముందు నీళ్లలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకున్న సమస్య ఏంటంటే దీనికి స్టాప్ లాక్ గేట్స్ లేవు. అంటే మెయిన్ గేట్లకు ఏమైనా అయితే అప్పుడు నీరు కిందకు పోకుండా ఈ స్టాప్ లాక్ గేట్స్ను ఉపయోగిస్తారు. ఇప్పుడు అవి లేకపోవడంతో వేలాది క్యూసెక్లను కిందకు వదలక తప్పలేదు. దీంతో స్టాప్ లాక్ గేట్ను వీలైనంత త్వరగా అమర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. ఈ డ్యామ్ ఉండేది కర్ణాటకలో. అయితే తెలంగాణ, ఏపీ, కర్ణాటక అధికారులు పనిచేసే తుంగభద్ర బోర్డు ఆధీనంలో ఈ డ్యామ్ నిర్వహణ ఉంటుంది. ఇక తుంగభద్ర డ్యామ్కు అప్పట్లో గేట్లను ఆపరేట్ చేయడానికి చైన్ విధానాన్ని ఏర్పాటు చేశారు. కొత్త వాటిలో అయితే రేడియల్ గేట్లు అమర్చుతున్నా పాత వాటిలో ఈ సదుపాయం లేదు. తుంగభద్ర డ్యాంలో 105 టీఎంసీల వరకు నీటిని నిల్వ చేయొచ్చు. ఈ నీటి నిల్వను 2 భాగాలుగా చూస్తే క్రస్ట్ గేట్ల స్థాయి వరకు 44 టీఎంసీలు ఉంటాయి. సో ఇప్పుడు ఆ గేట్ పనిని చేయాలి అంటే అక్కడున్న నీటిని ఖాళీ చేయాల్సిందే. అలా అయితే 61 టీఎంసీల నీటిని విడుదల చేయాలి. ఈ సీజన్లో వర్షాలు బాగా కురిశాయని రైతులు సంబరపడ్డారు. సేమన వరుణుడు అనుకున్న స్థాయిలో కనికరించకపోయినా ప్రాజెక్టులు నిండు కుండలా ఉండడంతో అన్నదాతలు ఆనందపడ్డారు. కానీ ఇప్పుడేమో తుంగభద్ర డ్యాంకి ఎలా అవ్వడం, 61 టీఎంసీల నీరు కిందకు పోతుండడంతో దీని మీద ఆధారపడ్డ అన్నదాతలకు ఇబ్బందులు తప్పవా అన్న ఆందోళన నెలకొంది. ఈ నీటి కొరత ఇప్పటికిప్పుడు కనిపించే అవకాశం లేదు. అయితే డ్యామ్ గేట్ పని అయిపోయిన తరువాత భవిష్యత్తులో కురిసే వర్షాలకు డ్యామ్ మళ్ళీ నిండుతుందని, 105 టీఎంసీల నీటితో కలకల్లాడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే డ్యాంలో 1585 అడుగుల వరకు నీటి నిల్వ ఉన్నా కాలువలకు వదలడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్తున్నారు. ఇది కాస్త సంతోషించాల్సిన విషయం. ఈసారి వర్షాలకు తుంగభద్ర డ్యాం పూర్తిగా నిండింది. దీంతో అదనంగా వచ్చిన మరో 120 టీఎంసీల నీటిని కిందకే వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ మరో 61 టీఎంసీలు అంటే శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు తట్టుకునే పరిస్థితి లేదు. వాటిలో కూడా నీరు ఫుల్గా ఉంది. సో ఈ నీటిని ఇప్పుడు సముద్రంలోకి వదిలేయడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి. దీంతో ఈ నీటినే నమ్ముకొని సాగు చేస్తున్న రైతులకు దిక్కు తోచని పరిస్థితి. రెండో పంటకు నీళ్ళు ఇవ్వడంపై ఇప్పుడే ఏమీ చెప్పలేకపోతున్నారు అధికారులు. ప్రాజెక్టులను కట్టడం ఒక ఎత్తు అయితే వాటి నిర్వహణ మరో ఎత్తు. కానీ మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యం వహించడంతో కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఇబ్బందులు తప్పడం లేదు. సాగునీటి ప్రాజెక్ట్ గేట్ల లైఫ్ టైం గరిష్టంగా 45 సంవత్సరాలు. కానీ తుంగభద్ర గేట్లు 70 ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనిచేశాయి. సో వాటి జీవితకాలానికి మించి సర్వీస్ని అందించాయి. నిజానికి ఋతుపవనాల రాకకు ముందే డ్యామ్ల సేఫ్టీని పరిశీలించాలి. ఆ రిపోర్ట్ను జాతీయ డ్యామ్ల భద్రతా సంస్థకి ఇవ్వాలి. తుంగభద్ర డ్యామ్ సేఫ్టీపై ఈసారి రిపోర్ట్లో ఏముంది అనేది చాలా కీలకం. అసలు ఈసారి డ్యామ్కి ఎలాంటి నిర్వహణ పనులు చేపట్టారు అన్నది కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే డ్యామ్ నిర్వహణ విషయంలో రాజీ పడితే ఫలితం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా తెలిసింది. అందుకే భవిష్యత్తులో అయినా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే సమస్యలు తప్పవు అనడానికి ఇది ఓ హెచ్చరిక. తుంగభద్ర డ్యామ్ గేట్ల ఎత్తును గతంలో పెంచారు. ఎందుకంటే అప్పట్లో ఆ గేట్ల పైనుంచి నీరు ప్రవహించిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ఏమైనా ఇబ్బంది వచ్చిందా అన్న కోణాన్ని పరిశీలిస్తున్నారు. ఇక స్టాప్ లాక్ గేట్లు లేదా వాటి ప్రత్యామ్నాయాల విషయంలో కేంద్ర జలసంఘం కూడా
గతంలో కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది. బోర్డు నిర్వహణలో ఉండే డ్యాంల గేట్ల పనితీరు సక్రమంగానే ఉంటుందని నమ్మకం. ఎందుకంటే తుంగభద్ర డ్యామ్ గేట్స్ మెయింటెనెన్స్ కానీ వాటికి పెయింట్స్ వేసే విషయంలో కానీ రాజీ పడలేదు. దీనివల్ల డ్యామ్ గేట్లు కూడా తుప్పుపట్టలేదు అన్న అభిప్రాయం ఉంది. మరి ఇప్పుడు ఏకంగా గేట్ కొట్టుకుపోవడం వెనుక అసలు కారణం ఏంటి? ఇప్పుడు ఇదే తేలాల్సి ఉంది. శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ ఇలా ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు అస్సలు రాజీ పడకూడదు. ఎందుకంటే డ్యాములు ఎంత పటిష్టంగా ఉంటే అంత మంచిది. అవి నిండు కుండల్లా ఉంటేనే సాగు, తాగునీటికి కష్టాలుండవు.